స్టార్ట్ నమస్కారం చేసేయండి. ఫ్రెండ్స్. ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సద్గురు మూమెంట్స్ కి, నన్ను దీంట్లో ఆ, ఒక టీచర్ గా లేకపోతే ఒక అడ్వైజర్ గా నన్ను జాయిన్ చేసిన వంశీ మాస్టర్ గారికి ముందర కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా ఫ్రెండ్స్ అందరికి విషెస్ చెప్తూ నేను ఒక చిన్న టాపిక్ చెప్పదలుచుకున్నాను. విశిష్టాద్వైతాన్ని విపరీతంగా ప్రచారం చేసి వైష్ణవ సాంప్రదాయానికి ఒక ప్రాణం పోసిన రామానుజాచార్య గురించి చెప్పుకుందాం. ఆయన తండ్రి పేరు ఆసురి కేశవాచార్యులు గారు, తల్లి కాంతిమతి. ఈయన శ్రీ పెరంబదూర్ అనే ఊళ్ళో మద్రాసు సంబంధించిన ప్లేస్ లో ఆయన జన్మస్థానం. ఈయన విద్యాభ్యాసం అంతా కాంచీపురంలో జరిగిందట. ఈయన తల్లిదండ్రులకి పిల్లలు లేరని యాత్రలు చేస్తూ తిరువళ్ళేకేరి అనే ప్లేస్ లో ఒక పార్థసారథ స్వామికి యజ్ఞం చేయడం ద్వారా ఈయన జన్మించారు అని పురాణం చెప్తుంది మనకి. ఈయన జన్మించిన తర్వాత ఆయన జాతక చక్రం పరిశీలిస్తే దాంట్లో ఈయన లక్ష్మణ శత్రుఘ్నులకి అంశతో పుట్టినవారని, ఆదిశేషుని అవతారం అని అప్పుడు విశేషంగా చెప్పుకునే వాళ్ళట. ఈయన పైన ఉన్న ఈ పవిత్రమైన గుర్తుల ద్వారానే ఈయన వైష్ణవ సాంప్రదాయాన్ని పునరుద్ధరిస్తారు అని అప్పటి కాలంలో ఉన్న నమ్మాళ్ళ వాళ్ళు కూడా ఎంతో నమ్మారట. ఈయన 16వ ఏట ఈయనకి రక్షమాంబ అనే ఆవిడతో వివాహం జరుగుతుంది. కానీ తర్వాత యాదవ ప్రకాష్ అనే ఆయన దగ్గర ఆయన శిష్యరికానికి చేరతారు. కానీ ప్రతి చోట గురువు గారిని ఆయన చెప్తున్న దానికి విపరీత అర్థాలతో చెప్తున్న ఆయన చెప్తున్న విద్యకి ఎదురు సమాధానాలు, ఎదురు ప్రశ్నలు వేసేవాళ్ళట. అందుకని గురువు గారికి కూడా ఆయన మీద ఎంతో కోపం వచ్చేదట. ఒక్కొక్కసారి ఆయన గురువు గారు అనుకునే వాళ్ళట, ఇతన్ని ఎలాగైనా సరే కించపరచాలనో లేకపోతే ఇంకా కొన్ని సందర్భాల్లో ఆయన్ని హత్య చేయడానికి కూడా ప్లాన్స్ వేసుకున్నారట గురువు గారు. అలా ఒకసారి ఆయన ఏదో చేయడానికి ప్లాన్ వేసుకున్నప్పుడు ఆయనకి ఆహారంలో విషం కలిపి పెట్టడం ఏదో చేయడానికి చేసినప్పుడు వరదరాజస్వామి అంటే మామూలు వరదరాజస్వామి ఆయనకు కనిపించి ఆయన అక్కడి నుంచి తప్పించి కంచికి పంపించేశారు అని మన పురాణాల్లో చెప్తున్నాయి. ఇలా ఈయన కంచికి చేరుకున్న తర్వాత శ్రీరంగపట్టణంలో ఒక పండితుడు ఉంటారు, యమునాచార్యుడని. ఆయన ఈ రామానుజాచార్య గారిని శిష్యుడిగా చేసుకోవాలని ఎంతో ఆశతో ఉంటారు. తన ప్రధాన శిష్యుడిని పిలిచి ఆయన్ని రామానుజా గారిని తీసుకుని రమ్మని చెప్తారు. కానీ అప్పటి కాలంలో ఈ ట్రాన్స్పోర్ట్ ఇవి లేవు కాబట్టి రామానుజన్ గారు యమునాచార్యుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ గురువు గారు శరీరాన్ని త్యాగం చేస్తారు. ఆయన శరీరం వైపు చూసినప్పుడు గురువు గారి చేతులు 3 వేళ్ళు ఇలా ముడుచుకుని కనిపిస్తాయి ఆయనకి. ఆ మూసిన 3 వేళ్లలో ఆయన ఏం చెప్పదలుచుకున్నారో ఆ సందేశం ఆయనకు వచ్చేస్తుంది. మొదటిది ఏంటి అంటే పంచ సంస్కార కర్మ, అంటే వేదాంతాలని సూత్రాలని చెప్పాలి అనేది మొదటిగా తెలుస్తుందంట. తర్వాత మత విశ్వాసాలతో మూడులుగా అయిపోయిన వాళ్ళని పునరుద్ధరించాలి అనేది తెలిసింది. అంటే వేదాంత సూత్రాలకు మళ్ళీ భాష్యం రాయమని, మత సిద్ధాంతాలు ఏమున్నాయో మళ్ళీ ప్రచారం చేయమని, పునఃప్రచారం చేయమని, మూడోది భాగవతము విష్ణు పురాణాలను తిరిగి మళ్ళీ ఉద్ధరించమని ఆయనకి గురువు గారి సందేశంగా తెలుస్తుంది. ఈ రామానుజాచార్య గారే తన గురువు ఒకసారి మంత్రోపదేశం చేస్తారు, పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తారు. అప్పటి కాలంలో ఏమని చెప్పేవాళ్ళంటే మంత్రం బయటికి చదవకూడదు, వేరే వాళ్ళకి వినిపించేలాగా చెయ్యకూడదు అని చెప్తారు. కానీ ఈ రామానుజాచార్య గారు ఏం చేస్తారంటే నాతో పాటు అందరూ ఉద్ధరించబడాలి అని అనుకుని రాజగోపురం ఎక్కి పంచాక్షరి మంత్రం అందరికి వినిపించేలాగా గట్టిగా అరిచి చెప్తారు. అప్పుడు గురువు గారు అంటారు, నువ్వు ఇలా చేసిన దానికి నువ్వు నరకానికి వెళ్తావు. అప్పుడు రామానుజా గారు చెప్తారు, నేను చేసిన దానికి నేను నరకానికి వెళ్ళను, స్వర్గానికే వెళ్తాను అని చెప్తారు. అంతటి ముందు చూపు కలిగిన వారు అన్నమాట ఆయన. అంటే అంత అడ్వాన్స్డ్ గా ఆలోచించగలరు. ఈయనే విష్ణు సంబంధమైన గుడులు, గోపురాలు ఎన్నో నిర్మించారు. అప్పటి కాలంలో ఆయనున్న టైంలో ఆ విశిష్టాద్వైతాన్ని ఆయన ప్రచారం చేసే సమయంలో శైవులకి వైష్ణవులకి చాలా గొడవలు ఉండేవి, చాలా వ్యత్యాసాలు ఉండేవి. సో ఇలా ఈయన ప్రచారం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఒకసారి తిరుమలలో ఏమని జరుగుతుంది, ప్రచారం జరుగుతుంది అంటే అక్కడున్న వెంకటేశ్వర స్వామి విగ్రహము శివుడికి సంబంధించింది, దాని తర్వాత మార్పులు చేసే వెంకటేశ్వర స్వామిగా చిత్రీకరించారు అని
ఈ గొడవ వైష్ణవులు అది శైవులకు సంబంధించిన వాళ్ళు మొదలు వాదించడం మొదలు పెడతారు. ఆ వాదన ఎక్కడి దాకా వెళ్తుందంటే వైష్ణవ పూజలు ఆపివేయాలి, ఇక్కడ శైవ సంప్రదాయానికి సంబంధించిన పూజలు మాత్రమే జరగాలి అని రాజు దాకా వెళ్తారు. అప్పటి కాలంలో యాదవరాజు ఆ ఊరిని ఆ తిరుమలను పరిపాలన చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. సో ఈ యాదవరాజు గారు ఏం చేస్తారు అంటే ఒక సభ నిర్వహిస్తారు. దాంట్లో శైవుల్ని వైష్ణవుల్ని ఇద్దరిని పిలిచి వాళ్ళకి వాదోపవాదాలు జరుగుతాయి అక్కడ. అంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు ఇది తిరుమల వాళ్ళదని, శైవులదని, వైష్ణవులదని వాదించుకోవడం జరుగుతుంది. ఈ విషయం తెలిసిన రామానుజాచార్య గారు అక్కడికి వెళ్తారు. సో శాస్త్రాలలో ఎలా ఏ శాస్త్రం ప్రకారం ఆ తిరుమల వెంకటేశ్వర ఆలయం నిర్మించారు అనేది శాస్త్రబద్ధంగా ఆయన నిరూపిస్తారు. కానీ అంతటితో వాళ్ళు తృప్తి చెందరు. శాస్త్రీయ ప్రమాణం సరే, మాకు ప్రత్యక్ష ప్రమాణం కావాలి అని అడుగుతారు. అంటే ప్రత్యక్ష ప్రమాణం ఎలా చూపించాలి, వీళ్ళని ఇప్పుడు సాటిస్ఫై చేస్తే గానీ రాజుగారు తీర్పు చెప్పడానికి లేదు. అప్పుడు మీరు ఏదో ఒకటి చెయ్యండి అని రామానుజ గారిని అడగడం జరుగుతుంది. ఆయన ఏమని చెప్తారంటే శైవులకు సంబంధించిన ఆయుధాలన్నీ, వైష్ణవులకు సంబంధించిన ఆయుధాలు అంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఆయుధాలు, శివుడికి సంబంధించిన ఆయుధాలు రెండు తెచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పెడతారట. తిరుమలలో ఇప్పుడు మనం చూస్తున్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పెట్టి, అంటే అప్పుడు తలుపులు వేసేసి వెళ్ళిపోయే ముందర రామానుజ గారు ప్రార్థిస్తారట, నేను చేయవలసిందంతా చేశాను, ఇక చేయాల్సిన బాధ్యత నీ చేతిలో ఉంది. నువ్వు ఈ విగ్రహంగా అని మేము దేవుడుగా అని పూజిస్తున్న నిన్ను నిరూపించుకోవాల్సిన సమయం ఇది అని చెప్పి తలుపులు వేసేసి తాళాలు వేసేసి వెళ్ళిపోతారట. రాత్రంతా ఆ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారు, ఎవరు లోపలికి వెళ్ళడానికి లేకుండా. ఇదంతా ఒక రాత్రంతా జరిగిన తర్వాత పొద్దున వెళ్ళి ఆ తలుపులు ఓపెన్ చేస్తే వెంకటేశ్వర స్వామి విగ్రహం మీద శంకుచక్రాలు కనిపిస్తాయి. అంటే ఇప్పుడు మనం చూస్తున్న తిరుపతిలో తిరుమలలో మనం చూస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం మీద ఇంతకు ముందర శంకుచక్రాలు లేవు ఫ్రెండ్స్. ఎప్పుడైతే రామానుజాచార్య గారు ప్రార్థన జరిగిన తర్వాత మాత్రమే శంకుచక్రాలతో ఉన్న వెంకటేశ్వరుని విగ్రహం మనం చూస్తున్నాం. అప్పుడు ఆ రాజు గారు ఇది వైష్ణవారాధనకు సంబంధించిన ప్రదేశమే అని నిర్ణయించి వాళ్ళకి అప్పగించడం జరిగిందట. ఇప్పుడు మనం చూస్తున్న తిరుపతిలో గోవిందరాజు గారి ఆలయాన్ని నిర్మించిన వాళ్ళు కూడా రామానుజాచార్య గారు. ఇంతటి విశిష్టాద్వైతాన్ని అంతగా ప్రచారం చేసిన ఈయన అంటరాని వాళ్ళని కూడా గుడిలోకి రాణించారు. అదే కాకుండా వాళ్ళ చేత సేవలు కూడా చేయించగలిగారట. అంటే అంత అత్యుత్తంగా ఆయన ఆలోచించారు. దీనికి ముందర ఒక అసలు విశిష్టాద్వైతం అంటే ఏంటి అని ఆలోచిస్తే ఈయన ఎంతో ప్రచారం చేసిన విశిష్టాద్వైతం అంటే ఏంటి అంటే యాక్చువల్ గా బ్రహ్మం చాలా అత్యుత్తమమైనది, బ్రహ్మం సత్యం, జగత్ నిత్య అని చెప్పేవాళ్ళు అంత ఇంతకు ముందర. రామానుజన్ గారి వాదన ఏంటి అంటే జగత్తు మిథ్య ఎలా అయ్యింది, భగవంతుడు సత్యం అంటే మనం కూడా సత్యమే కదా, మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం, ఒక పెయిన్ అనుభవిస్తున్నాం అంటే అది నిజమే కదా, రియల్ కదా, మరి అలాంటిది అది మిథ్యాలా అవుతుంది అని ఆయన వాదన. ఆయన ప్రకారం విశిష్టాద్వైతం అంటే భక్తితో సర్వస్వ శరణాగతితో మనం భగవంతుని చేరుకోవాలి అనేది వాదన. ఓకే, కానీ దీనికి ముందర అంటే విశిష్టాద్వైతం రావడానికి ముందర అద్వైతాన్ని ప్రచారం చేశారు. ఆ అద్వైతాన్ని ప్రచారం చేసింది ఎవరు అంటే, ఆ మతాన్ని ప్రచారం చేసింది ఎవరు అంటే శంకరాచార్యులు గారు. ఈ శంకరాచార్యులు గారు 2వ సంవత్సరంలోనే సంస్కృతాన్ని బాగా చెప్పగలిగేవారు. 2 ఏళ్ల వయసులో, 4 ఏళ్ల వయసులో అన్ని వేదాలని చెప్పగలిగేంత స్థాయి ఉన్నవారట. 12 ఏళ్ల వయసులో సన్యాసం తీసుకుంటారు. 32 ఏళ్ల వయసులో దేహాన్ని వదిలేస్తారు. ఈయన చెప్పిన ప్రకారం అద్వైతం అంటే బ్రహ్మ ఒక్కటే నిజం. మనకి విముక్తి రావాలి అంటే జీవుడమైన మనమే గాడ్ అని మనం తెలుసుకోవాలి అని ఆయన చెప్పారు అద్వైతంలో. దాని చివరికి ఎంత వక్రీకరించారంటే భగవంతుడు ఒక్కటే రియల్, మిగతా వరల్డ్ అంతా ఇల్యూజన్, అంటే మనం ఊహించుకున్నది అసత్యం అని చెప్పడం ప్రచారం జరిగింది. సో ఇంకొక అడుగు ముందరకు వేస్తే ఈయనకంటే ముందర బుద్ధిజం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అంటే మన చరిత్రలోకి ముందరికి వెళ్తే, అంటే బుద్ధుడి కన్నా ఒక స్టెప్ ముందరికి వెళ్తే ఆర్యులు అనే వాళ్ళు మన దేశంలో ప్రవేశించినప్పుడు మన క్యారెక్టర్ ని బట్టి, మనం చేస్తున్న పనులను బట్టి, మన క్యాపబిలిటీస్ ని బట్టి వాళ్ళు కులాలను నియమించారు అని మనకి చరిత్ర చెప్తుంది. అంటే
ఎవరికైతే బాగా చదివి జ్ఞాపకం ఉంచుకుని పక్క వాళ్ళకి చెప్పగలరు అని అనుకుంటున్నారో వాళ్ళని బ్రాహ్మణులుగా ఒక కులం చేశారు. 2 ఎవరికైతే శౌర్యాలు ఉంటుందో అంటే పక్క వాళ్ళతో ఫైట్ చేసి తన కమ్యూనిటీని రక్షించుకోగలగంత కెపాసిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని క్షత్రియులు అని, ఎవరికైతే వృత్తి వ్యాపారాలు చేస్తూ తనకు కావాల్సిన ఇన్‌కమ్‌ని తన కమ్యూనిటీకి కావాల్సిన ఇన్‌కమ్‌ని తీసుకురాగలరో వాళ్ళని వైశ్యులు అని, ఈ 3 రకాలు కాకుండా సేవలు మాత్రమే చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని నాలుగో రకంగా కులాలనేవి నియమించాము అని క్లియర్‌గా మన చరిత్రలో ఉంటుంది. కానీ చివరికి ఏమైంది అనంటే, ఒకానొక సమయం దగ్గరకొచ్చేటప్పటికి బ్రాహ్మణులు మేమే సుపీరియర్ అని, క్షత్రియులు మేమే సుపీరియర్ అని అంత ఫైట్ చేసుకోవడం జరిగింది. ఇదెందుకు జరిగింది అనంటే, బ్రాహ్మణుడు అంటే తెలి అంటే అన్ని మంత్రాలు తనకు తెలిసి ఉండుంటాయి. సో, రాజులు ఏ టైంలో యుద్ధానికెళ్ళాలి, ఏ టైంలో ఏం చేయాలి అనేది నిర్ణయించేదంతా అధికారం బ్రాహ్మడి చేతుల్లో ఉంది. అంటే గురువు చేతిలో ఉంది. కాబట్టి ఆ గురువేమనుకున్నారు అంటే నేనే గొప్ప. నెక్స్ట్ వచ్చిన రాజు ఏమనుకున్నారు తన కంట్రోల్‌లోనే ఎంటైర్ కింగ్‌డమ్ ఉంటుంది కాబట్టి నేనే గొప్ప. సో, గురువు ఎలా తయారయ్యారంటే నువ్వు ఈ యజ్ఞాలు చెయ్యి, ఈ యాగాలు చెయ్యి, దీంట్లో ఇన్ని బలులివ్వు అని చెప్పడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈ బలులివ్వడము, ఈ విపరీతమైన ధోరణులు పెరిగిపోయాయో సమాంతరంగా ఇంకొక న్యాయం స్టార్ట్ అయింది. ఇంకొక మార్గం ఏర్పడింది ఫ్రెండ్స్. అది ఐదో ఐదో శతాబ్దంలో బుద్ధుడి మార్గం. ఏమని చెప్పారు బుద్ధుడు అంటే అహింస. ఎవరిని ఎవరు చంపుకోకూడదు. మనం మెడిటేషన్ చేయాలి. ఎన్‌లైటన్‌మెంట్ తెచ్చుకోవాలి. స్వేచ్ఛను పొందాలి. మనకున్న బాధల నుంచి బయటపడాలి. ఇలా చెప్పడం మొదలుపెట్టారు. సో, సామాన్య ప్రజలకి ఈ సంస్కృతము, యజ్ఞాలు, హోమాలు అర్థం కాని వాళ్ళందరూ బుద్ధుడి మార్గంలోకి వెళ్లారు. కానీ బుద్ధుడి మార్గంలోకి వెళ్ళిన వాళ్ళు కొన్ని రోజుల తర్వాత అది చేస్తూ పోగా ఎక్కడి దాకా వెళ్లారు అనంటే కంప్లీట్‌గా ఒక సాంప్రదాయాన్ని మనకున్న సాంప్రదాయాన్ని మనకి ఎన్నో ఏళ్ల నుంచి పురాతనంగా మన దగ్గర వస్తున్న సాంప్రదాయాన్ని వదిలేయడం మొదలుపెట్టారు. అంటే ఒకానొక టైంలో బుద్ధుడి శిష్యులు అనుకునేవాళ్ళంట. భగవంతుడు ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. కాబట్టి మనం తాగుతున్నా, ఏమన్నా నాన్ వెజ్ తింటున్నా మన భగవంతుడు ఏమి అనడు. మనకు ఆయన చెప్పే చేస్తున్నాము అని అనుకోవడం మొదలుపెట్టారట. అంటే విపరీతమైన ధోరణులు పెరిగిపోయాయి. ఎప్పుడైతే అది పెరిగిందో అద్వైతం అనే సిద్ధాంతాన్ని దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ శంకరాచార్యులు గారు వచ్చారు. ఆయన చెప్పింది ఏంటంటే భగవంతుడు అని ఒకడున్నాడు. అంటే ఒక అల్టిమేట్ లైట్ అనేది ఉంది. మనం ఆ అన్‌లైటన్‌మెంట్ కి మనం వెళ్ళగలగాలి. ఆయన్ని తెలుసుకోగలగాలి అనే పద్ధతిని ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే మన సాంప్రదాయాన్ని మళ్ళీ పునరుద్ధరించారాయన. మన మంత్రాలున్నాయి. మనము టెంపుల్స్‌కెళ్ళాలి. అక్కడున్న వైబ్రేషన్స్ తీసుకోవాలి. అక్కడ మన ఆచారాలను పరిపాలించాలి అని చెప్పడం మొదలుపెట్టారట. అది కూడా మన ఎక్స్‌ట్రీమ్ ఎండ్‌లోకెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఎక్కడి దాకా అంటే గుడ్డిగా వెళ్ళిపోవడం. గుడ్డిగా దాన్ని ఫాలో చేయడం. అంతేగాని నిజంగా భగవంతుడి మీద మనం భక్తితో చేస్తున్నామంటే అలా కాదు. నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప అనే దాకా వెళ్ళిపోయారంట ఫ్రెండ్స్. అప్పుడు విశిష్టాద్వైతాన్ని పట్టుకొని రామానుజాచార్యులు వచ్చారట. సో ఆయన చెప్పిందంటే ప్యూర్ లవ్. అంటే భగవంతుడి మీద అత్యుత్తమమైన ప్రేమ, సరెండర్‌నెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనము ఆయన్ని చేరుకోగలం. దీన్ని బట్టి చూస్తే బుద్ధుడు చెప్పిన మార్గం కానీ, అద్వైత మార్గం గాని, విశిష్టాద్వైతం గాని ఎవరు చెప్పినా ఒకటే ఫ్రెండ్స్. ఏమని చెప్తున్నారు అంటే, చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఎవరిని అంటే, అల్టిమేట్‌గా గాడ్ దగ్గరికి వెళ్ళాలి. దాన్ని తెలుసుకోవాలంటే మనం చేయాల్సిందేంటి? ఇప్పుడే మనం మెడిటేషన్‌లో చెప్పుకున్నాము. భగవంతుడికి మనం మనసుతో సరెండర్ అవ్వాలి. ఆ సరెండర్ అయినప్పుడు ఆయన మన మాటలు వింటారు. ఆ మాటలు విన్నది అది మనం మనం కా మన మనలో మనం ప్రక్షాళన చేసుకుంటూ, మనని మనం మన తప్పుల్ని మనం క్షమించమని ప్రార్థిస్తూ, మనమే మనం యాక్సెప్ట్ చేసుకుంటూ భగవంతుడికి సరెండర్ అయితే అప్పుడు భగవంతుడు మన ముందర ఉంటాడు అనే ఏ సాంప్రదాయమైనా చెప్తుంది. ఎప్పుడైతే విపరీత ధోరణులు వస్తాయో, ఆ ధోరణుల్లోంచి బయటపడటానికి మరొక మార్గం అనేది వస్తుంది. ఏ మార్గం వైపు వెళ్తున్నాం, మనం చేయాల్సిందేంటి? అంటే ఇంకా ఇప్పుడు ఆ విశిష్టాద్వైతం నుంచి ఇంకా సింప్లిఫై చేసి ఇప్పుడు ఏమని చెప్తున్నారు? కళల ద్వారా అంటే 72 శ్వాసల ద్వారా మనల్ని మనం భగవంతుడితో కనెక్ట్ అవ్వచ్చు. క్షమాప్రార్థనలు చెప్పుకోవచ్చు. అంటే మనం చేసిన దానికి ఒప్పుకొని తప్పు చేశాము అని మనం ఇప్పుడు కష్టాన్ని అనుభవిస్తున్నామంటే మనం పొరపాటు చేశాము నన్ను క్షమించండి అని కోరుకుంటూ సరెండర్ అవుతున్నాం. ఈ పద్ధతి వల్ల మనం భగవంతుడిని చేరుకుంటాము. ఏ పద్ధతి అయినా గాని చివరిగా అల్టిమేట్‌గా మనం అనుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుడిని చేరే మార్గమే ఫ్రెండ్స్. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రాజుగారు ఉన్నారంట ఒక ఊళ్ళో. ఆయన ఏమని చెప్పారు అనంటే ఆయనకి ఒకరోజు ఒక డౌట్ వచ్చింది. ఒకటి కాదు 3 డౌట్స్. ఏమని అంటే భగవంతుడు ఎటువైపు చూస్తుంటాడు?
ఇంత పెద్ద విశ్వం ఉంది కదా, దీంట్లో ఆయన ఎటువైపు చూస్తాడు? 2, ఆయన ఎక్కడ ఉంటాడు? భగవంతుడు అంటే అసలు ఎక్కడ ఉంటాడు? చాలా మంది చెప్తున్నారు పలానా ఉంటాడు, నీ మనసులోనే ఉంటాడు, నువ్వు నీ సోల్లోనే ఉంటాడు, నీ ఎదురుకుండానే ఉంటాడు, నువ్వే కనుక్కోలేకపోతే ఇన్ని చెప్తున్నారు. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? ఇది రెండో డౌట్. 3, ఏం చేస్తుంటాడు? నిజంగా ఇలాంటి డౌట్లు చాలా మందికి వస్తుంటాయి. ఈ రాజుగారికి ఇలాంటి డౌట్స్ వచ్చాయి. ఏం చేశారు, వెరీ నెక్స్ట్ డే తన కోర్టులో అందరినీ పిలిపించి, పెద్ద పెద్ద శాస్త్ర పండితుల్ని అందరినీ పిలిపించి ఈ 3 క్వశ్చన్లు అడిగారు. రాజు కదా, ఏమని చెప్తారు అంటే, మీరు ఈ 3 డౌట్స్ నాకు క్లియర్ చేస్తే నేను మీకు కానుకలు ఇచ్చి పంపిస్తాను, బహుమానాలు ఇస్తాను. ఒకవేళ కనుక మీరు చెప్పిన ఆన్సర్ నాకు నచ్చలేదు, నేను సాటిస్ఫై అవ్వకపోతే మీకు పనిష్మెంట్ కూడా ఉంటుంది అని చెప్తారు. సో రాజు దగ్గర ఆ పనిష్మెంట్ తీసుకోవడం ఇష్టం లేక ఎవరు ఆయనకు ఆన్సర్స్ చెప్పరు. ఇలా కొన్నాళ్ళు కలిసిన తర్వాత ఒక గొర్రెలు కాసుకునే అతను వస్తాడు ఒక రోజు. అతను చెప్తాడు, నేను మీకు 3 సమాధానాలు చెప్పగలను అని అంటాడు. అప్పుడు రాజు అంటాడు, సరే ఆన్సర్స్ 3 చెప్పండి అంటే, నేను చెప్పే పొజిషన్ లో ఉన్నాను, నువ్వు వినే పొజిషన్ లో ఉన్నావు. అంటే నేను చెప్పేవాడిని కాబట్టి నేను గురువుని, వినేవాడు కాబట్టి నువ్వు శిష్యుడివి, నువ్వు కిందకు వస్తే నీ సింహాసనం మీద నేను కూర్చొని చెప్తాను అంటారు. దానికి రాజు ఒప్పుకుంటారు. అతను పైన కూర్చుని ఇప్పుడు అడగండి అంటాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? దేవుడు ఎటువైపు చూస్తున్నాడు? భగవంతుడు ఎటువైపు చూస్తుంటాడు? ఇంత పెద్ద విశ్వం ఉంది, ఇన్ని రకాల గోళాలు ఉన్నాయి, ఇన్ని రకాల సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి, ఇందులో భగవంతుడు ఎటువైపు చూస్తుంటాడు అంటే ఆ పశువులు కాసుకుని అతను చెప్తాడు, ఒక దీపాన్ని తెప్పించండి మహారాజా అంటారు. దీపాన్ని తీసుకొచ్చి మధ్యలో పెడతారు, కోర్టు మధ్యలో. ఈ దీపం ఎటువైపు వెలుగునిస్తోంది అని అంటాడు. రాజు అంటాడు, ఆబ్వియస్లీ అన్ని వైపులకి వెలిగిస్తోంది కదా, ఒక వైపుకే కాదు కదంటే, అంత చిన్న దీపము ఇన్ని వైపులకి వెలుగునిస్తున్నప్పుడు ఇంత ప్రపంచాన్ని, ఈ సృష్టిని సృష్టించిన భగవంతుడు ఎన్ని వైపులు చూడగలడు? అన్ని వైపులకు చూడగలడు అని అంటాడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసింది రాజుగారికి. ఆయన ఎంతో సంతృప్తి చెందుతాడు. రెండో క్వశ్చన్ అడుగుతాడు, దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే ఆయన అడుగుతారు అనమాట, పాలు తెప్పించండి మహారాజా అని. సో పాల గిన్నెతో ఒక సేవకుడు తీసుకొచ్చి పాలు పెడతారు కోర్టులో, ఆ రాజసభలో. ఆ పెట్టినప్పుడు ఈ పాలలో నెయ్యి ఎక్కడ ఉంటుంది అని అడుగుతారు. అప్పుడు రాజు చెప్తారు, నెయ్యి ఇలా పాలల్లో రాదు, పాలను కాచి తోడు పెట్టి దాన్ని వెన్నతో చిలక్కొట్టి వచ్చిన వెన్నని, అదే కవ్వంతో చిలక్కొట్టి వచ్చిన వెన్నని మరగబెడితే అప్పుడు నెయ్యి వస్తుంది. అప్పుడు అతను చెప్తాడు, ఆ పశువులు కాసుకుని అతను చెప్తాడు, మన హృదయం అనే పాలని గురువుతో కలిపి కాచి మన మనసుతో తోడు పెడితే, స్థిరంగా ఉంచితే మన మనసుని పెరుగు అనేది తోడుకుంటుంది, స్థిరం పడుతుంది, మన మనసు స్థిరపడుతుంది. ఎప్పుడైతే స్థిరపడిన మనసుతో మనం సాధన చేస్తామో అప్పుడు వెన్న అనేది వస్తుంది. మన అంతర్ముఖం అయితే వెన్న అనేది వస్తుంది. ఆ వెన్నని నిప్పుల మీద కాల్చి, అంతర్ముఖం అనే నిప్పుల మీద కాలిస్తే అప్పుడు నెయ్యి అనేది వస్తుంది మహారాజా అని చెప్తారు. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఫ్రెండ్స్ ప్రాసెస్. హృదయం అనే దాన్ని మన గురువుతో మనము అంటే మన గురువు చెప్పిన సందేశాలను వింటూ మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటూ మన మనసుని స్థిరపరచగలిగితే అక్కడ పెరుగు అనేది స్టార్ట్ అయింది, అంటే స్థిరత్వం వచ్చింది మనకి. ఈ స్థిరత్వాన్ని మనము సాధన చేయగా అంటే మనం కవ్వంతో చిలుకగా మనకి వెన్న అనేది వస్తుంది. అంటే ఒక స్టెబిలిటీ వచ్చింది మనకి, అంటే ఒక స్టెప్ పైకి వెళ్ళాము. ఇక్కడ మన అంతర్ముఖం అయ్యాము అని అంటే అక్కడ వెన్న స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అంతర్ముఖం అంటే మనం తెలుసుకోవడం అనేది స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్ గా మనకి నెయ్యి అనేది వస్తుంది. అని ఇక్కడ మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో వెన్నను కరగబెడితే నెయ్యి ఎలా వచ్చిందో, మన అంతర్ముఖం అయ్యే కొద్దీ నెయ్యి అనే పరమాత్మ దొరుకుతాడు అని చెప్తాడు. సో ఆ రాజు ఎంతో ఆనందపడతాడు. ఓకే, నువ్వు రెండో చెప్పిన ఆన్సర్ నాకు, అంటే నెయ్యి అనేది ఏంటి అంటే పరమాత్మ, ఆ పరమాత్మ మనం తెలుసుకోగలుగుతాం అని చెప్తాడు. సో లాస్ట్ గా భగవంతుడు ఏం చేస్తాడు అని అడుగుతాడు. అంటే ఆయన చెప్తారు, నేను పశువుల కాపర్ని, నువ్వు మహారాజువి. నేను మహారాజుగా ఉన్న నిన్ను కింద నుంచోబెట్టారు, పశువుల కాపరిగా ఉన్న నేను సింహాసనం మీద ఎక్కాను. అంటే భగవంతుడు తలుచుకుంటే నిన్ను గురువుని చేయగలడు, లేకపోతే నిన్ను వికారం చేయగలడు. అంటే నువ్వు పక్క వాళ్ళని పీడిస్తున్నా, బాధ పెడుతున్నా, నిన్ను ఆ పరిస్థితికి తీసుకురాగలడు. అది భగవంతుడు చేసేది అని చెప్తాడు. ఏం అర్థమవుతుంది ఫ్రెండ్స్ దీని ద్వారా? మనం గురువుని నమ్మాలి, ఆయన చెప్పిన మార్గంలో నడవాలి, ఆయన చెప్పిన సాధనలు చేయాలి, మన మనసుని స్థిరం చేసుకోవాలి, మనం అంతర్ముఖం అవ్వాలి. ఫైనల్ గా భగవంతుడు మనకు దొరుకుతాడు, పరమాత్మ అనేది మనకు దొరుకుతాడు. అది బౌద్ధ సిద్ధాంతం అవ్వని,
అద్వైత సిద్ధాంతం అవని, విశిష్ట అద్వైత సిద్ధాంతం అవని, ఏదైనా సరే చివరిగా అల్టిమేట్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పరమాత్మని. దానికి సులభమైన మార్గం ఏంటంటే మన సార్ చెప్పినట్టు 72 శ్వాసలు చేయడం, క్షమాప్రార్థనలు అడగడం, ప్రతిరోజు ప్రార్థన చేయడం, పడుకునే ముందర మెడిటేషన్ చేసుకోవడం, లేచాక మెడిటేషన్ చేసుకోవడం, మనం అంతర్ముఖం అవడం. దాని ద్వారా చివరిగా మనం భగవంతుని తెలుసుకోగలుగుతాము అని నాకు ఈ విశిష్టాద్వైతం గురించి చదివిన తర్వాత అర్థమైంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పిందంతా శ్రద్ధగా విన్నందుకు థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ సార్.